దేవునికి స్తోత్రం. ఈ దిన మహాగణుడైన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. దేవుడు మన పక్షంలో ఉంటే మనకు విరోధముగా ఉండువాడెవడు? రోమిలికి రాసిన పత్రిక 8:31. ప్రియా మహాగణుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? ఆ మహిమాస్వరూపుడి యొక్క మహాకృప నిత్యం మీతో ఉండుగాక. దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు? దేవుని బిడ్డలారా, మనం జీవగల దేవుడి బిడ్డలం, ఆ సర్వోన్నతుడైన దేవుడి బిడ్డలం. నిత్యము ఆ దేవాదేవుని స్తుతించి మహింపరిచి ఘనపరిచి ఆయన్ని ఆరాధించండి. ఆయన మహాగణుడుగా, మహోన్నతుడుగా, సర్వోన్నతుడుగా, ఆయన ఉన్నతమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేయగల గొప్ప దేవుడు. సాతాను మనల్ని అనేక తీరులో మనల్ని భయపెట్టి బలహీనపరచాలన్న వాడి ఉద్దేశం. మనం దేవుడి మీద ఆధారపడదాం, దేవుడి మీద ఆనుకుందాం. ఆనాడు బాలుడైన దావీదు ద్వారా దేవుడు ఇశ్రాయేలును బలపరిచాడు. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరిని మనసు కొంగ నిమిత్తం లేదు. గొలియాతు ఆకారం ఇశ్రాయేలందరినీ కొంగజేసింది. అయితే దావీదు కుంగిపోలేదు. అంతేకాదు, ఇతరులను కూడా కుంగిపోకూడదని ధైర్యం చెప్పిన వాడైనాడు. దేవుని బిడ్డలారా, శత్రువును చూసి మనం బలహీనపరచబడకుండా, మనం కుంగిపోకుండా, మన దేవుడు గొప్పవాడని, సర్వోన్నతుడని, ఎటువంటి సమస్యలు వచ్చినా దేవుడి వైపు చేతులెత్తి ప్రార్థించండి. మనుషులుగా పుట్టిన ప్రతి వారికి శ్రమ, శోధనలు, కలవరం, వేదనలు వచ్చున్నవి. అయితే దేవుని బిడ్డలమైన మనము కుంగిపోకూడదు. జయం పొందుటకు పిలుబడి ఉన్నామని మరవకూడదు. ఎవరి నేత్రములు సమస్యల వైపు చూడక ప్రభు వైపు చూచినో వారు జయం పొందుతారు. ఆనాడు సౌలు అతని సైనికులు గొలియాతును పెద్ద రాక్షసునిగా చూశారు. అయితే దావీదు గొలియాతు కన్నా గొప్పవాడు, తన పక్షంలో ఉన్నట్లు చూశాడు. ప్రభు నామమున తనకు జయము లభించునని విశ్వసించాడు. దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన సర్వశక్తి సంపన్నుడని, సర్వోన్నతుడని మీరు గుర్తించండి. యుద్ధం ఎలాగూ జరుగునో, ఒకవేళ ఓడిపోతే తన పరిస్థితి ఏమవునో అని దావీదు ఎన్నడూ ఆలోచించలేదు. అతడు విజయవంతమైన మాటలను పలికాడు. గొలియాతును చూసి, నేడు యెహోవా నిన్ను మా చేతికి అప్పగించును అని విశ్వాసం మాటలు పలికాడు. ఇశ్రాయేలుతో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుని యొక్క కళేబరమును ఆకాశ పక్షులకును భూముగ్రములకును ఇత్తునని ఆయన ఘోషించాడు. దేవుని బిడ్డలారా, జీవగల దేవుని బిడ్డలారా, శత్రువుని మీ పాదం కిందేసి తొక్కగల దేవుడు మీలో ఉన్నాడు. సాతాన్ని తల చితగొట్టగల దేవుడు మీలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు దేవుడి బిడ్డలని, సర్వోన్నతులైన దేవుడి బిడ్డలని గుర్తించి ఆయనలో ఆయనతో కొనసాగండి. దేవుడి బిడ్డ సమస్యలను బట్టి మీ హృదయం కలవర చెందుతుందా? కలవరపడకండి. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మనకు విరోధముగా ఉండువాడెవడూ లేడు. దేవుడి వైపు చూడండి. మీరు సమస్యల వైపు చూసి, లోకంను జయించిన యేసు నామున నేను నీ మీదకు వచ్చున్నానని, నాకు జయం అనుగ్రహించే దేవునికి స్తోత్రం అని గట్టిగా చెప్పండి. దేవాదేవునికి స్తోత్రం చెప్పండి. శత్రువుని మీరు జయించగలరు. మీ సమస్యలు తప్పగా పరిష్కారం అవుతున్నాయి. సమస్యలను జయించగలరు. యేసు నామందు చాలినంత శక్తి ఆ ప్రభు, ఆ మహిమాస్వరూపుడు, ఆ ఉన్నతుడు, ఆ మహాగణుడు మీకు దయచేయాలని నిత్యము ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీరు దేవుడి బిడ్డలుగా, సర్వోన్నతుడి బిడ్డలుగా ఈ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడికి మహిమార్థంగా మీరు జీవించాలి. ఎటువంటి సాతాను చేతిలో కీలుబొమ్మగా మనం కాకుండా, సాతాను ప్రయత్నాలని తారుమార్లు చేయటానికి, సాతాను వేసిన మేపకాతాన్ని చించివేయటానికి, సాతాను ప్రయత్నం రద్దవటానికి ప్రభు కృప మీతో నాతో నిత్యముండుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. దేవా, మీరు మా పక్షంగా ఉండా మాకు విరోధి ఎవడు? దేవా, మేము మీ పక్షంగా ఉంటున్నాం. మీరు మా పక్షంగా ఉండి మీ కార్యం మా పట్ల సబలపరచండి. శత్రు బలమంతా మాకు విజయాన్ని దయచండి. మమ్మల్ని, మా కుటుంబాల, మా దేశాలు మీరు జ్ఞాపం చేసుకొని, ప్రతి దైవ సేవకులు కూడా మీరు జ్ఞాపం చేసుకొని, అందరి మీద నీ కృపాకిరణాలు దింపచేసి మీ సన్నిధికి అందించి మీ పరిశుద్ధాత్మ కాపుదలు మాకు దయచేసి మమ్మల్ని అందరినీ సాధునికి ఇన్ని తప్పించి మాకు జయమని మా ప్రభువును రక్షకుడని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.